టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నట్లుగా తెలిపింది. ఇక ఈ సంస్థల ప్రాజెక్టులకు మహేష్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఇటీవలే సురానా అనుబంధ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లో జరిపినటువంటి సోదాల్లో 100 కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. మొత్తం 74.5 లక్షల నగదును ఈడీ సీజ్ చేసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బోయిన్పల్లిలోని సురానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇండ్లతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో కీలక ఆధారాలు సేకరించారు. సురానా సంస్థ వట్టినాగులపల్లిలో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును సేల్ కంపెనీలకు మళ్లించినట్లుగా ఆధారాలు సేకరించారు. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ తరపున ప్రమోషన్ కింద 2.5 కోట్ల నగదు, 3.4 కోట్ల చెక్ రూపంలో ఆయన అందుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లావాదేవీలపై ప్రశ్నించేందుకు ఈడీ ఆయన్ను విచారణకు పిలిపించినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు చేసిన ప్రకటనలు చూసి అక్రమాలకు పాల్పడుతున్న కంపెనీల్లో అనేక మంది పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాల్లో మహేష్ బాబుది ఎలాంటి భాగస్వామ్యం లేకుండా డబ్బును అక్రమ మార్గంలో తీసుకున్నట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఇక దీనిపై ఈడీ ఆరా తీయనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హీరో మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు సాధించారు. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం మనవైపు సాయి సూర్య డెవలపర్స్ లో హీరో మహేష్ బాబుకు 27వ తేదీన ఉదయం 10 గంటలకు పట్టిన ఈడీ అధికారులు విచారణకు హాజరు కూడా మహేష్ బాబుకు ఈడీ అధికారులు చేశారు. మొత్తం ఇందులో ప్రమోషన్ చేసిన మహేష్ బాబుకు 5.9 కోట్లు చెల్లించినట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ దానికి సంబంధించి కూడా ప్రచారకర్తగా ఉన్నారు మహేష్ బాబు. ఈ నేపథ్యంలోనే 2 సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు మహేష్ బాబు. అలాగే సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్స్ సంబంధించి కూడా గత కొంతకాలంగా ఆరోపణలు చూస్తూ ఉన్నా. ఈ నేపథ్యంలోనే ఆయన్ని విచారణకు పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో 27వ తేదీన హాజరు అవుతారా లేదా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈ నెల 27వ తేదీన ఆయన విచారణకు రావాలంటూ కొన్ని నోటీసుల్లో పేర్కొంది. మహేష్ బాబు 5.9 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ ఆరోపణలు చేస్తూ ఉంది. అలాగే ఇందులో కొంత మొత్తంగా డబ్బులు రూపేణా అలాగే మరికొంత మొత్తం చెక్ రూపేణా తీసుకున్నారు. సో ఏదైతే డబ్బు రూపేణా తీసుకున్నారో ఆ విషయంలో ఆ విధంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. 3.4 కోట్లు చెక్ రూపంలో అందుకున్నట్లు ఈడీ ఆరోపణలు చేస్తూ ఉంది. అలాగే మిగిలిన మొత్తాన్ని కూడా డబ్బు రూపాన తీసుకున్నారు. 2.5 కోట్లు అక్రమ పద్ధతిలో తీసుకున్నట్లుగా ఈడీకి ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రశ్నలు వేసే అవకాశం కనిపిస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హీరో మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం లేకపోవచ్చు. ప్రస్తుతం ఇటీవల కాలంలో సాయి సూర్య డెవలపర్స్ లో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినటువంటి మహేష్ బాబు ఇందుకు దాదాపు 5.9 కోట్లు తీసుకున్నట్లు కూడా తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్టు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక కేసులు నమోదు కావడంతో ఇక తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఇటీవల కాలంలో ఏకకాలంలో 4 ప్లేసెస్ లో ఈడీ అధికారులు మాదాపూర్, జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్ తదితర ప్లేసెస్ లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో దాదాపు 80 కోట్ల మేరకు నగదును కూడా గుర్తించారు. చాలా మంది దగ్గర ఫ్లాట్లు కొనుగోలు సంబంధించిన విషయంలో ఒక ఫ్లాట్ ని అత్యేక వ్యక్తులకు అమ్మకాలు జరిగినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే మహేష్ బాబు ఇందులో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు కాబట్టి అతను తీసుకున్నటువంటి నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాల కోసమే మహేష్ బాబుకు ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం నోటీసులు సర్వ్ చేశారు. ఇలా 27వ తారీఖున
ఉదయం 10:30 ప్రాంతంలో ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి ఇప్పుడు మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై మాత్రం మహేష్ బాబు ఎక్కడ కూడా స్పందించలేదు. మరి ఈ రోజు దీనికి సంబంధించిన విషయంలో ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే మనం చూసాం చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో మహేష్ బాబు దానికి అంబాసిడర్ ఉన్నాడు, దానికి అడ్వర్టైజ్ చేశారు, ప్రమోషన్ ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్ట్మెంటర్లు ఇందులో దాదాపు కొన్ని కోట్ల మేరకు డబ్బులు వెచ్చించారు. మహేష్ బాబు చేసినటువంటి ప్రకటన ఆధారంగానే చాలా మంది డబ్బులు వెచ్చించారు. కాబట్టి ఇందుకు మహేష్ బాబు సంబంధించిన విషయంలో కూడా ఈడీ అధికారులు పూర్తిగా తన దగ్గర నుంచి ఆధారాలు కూడా సేకరించే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సునీల్. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణకు రావాలంటూ కొన్ని నోటీసులు పేర్కొంది. 2 సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు మహేష్ బాబు. సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ కూడా ఈ 2 గ్రూప్స్ కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నిర్వర్తించారు. మహేష్ బాబు 5.9 కోట్లు కూడా ఆయన తీసుకున్నట్లుగా ఆరోపిస్తుంది ఈడీ. 2.5 కోట్లు నగదు రూపంలో, అలాగే మిగిలిన ఏదైతే ఉందో 3.9 కోట్లు 3.4 కోట్లు కూడా చెక్కు రూపంలో అందుకున్నట్లు ఈడీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన 27వ తేదీన ఈడీ విచారణకు ఆదేశించింది. నోటీసులో పేర్కొంది విచారణకు రావాలంటూ కూడా 2.5 కోట్ల అక్రమ పద్ధతిలో ఆయన తీసుకున్నారంటూ కూడా ఈడీ ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ విషయంపైన ఆయనకి ఈడీ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీన ఆయనను విచారణకు రావాలంటూ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ నేపథ్యంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఈ 2 గ్రూప్స్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇక సెల్ కంపెనీలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా గుర్తించింది ఈడీ. 3,986 కోట్ల రుణం తీసుకుంది సురానా గ్రూప్. అలాగే దీనికి సంబంధించి కూడా ఈ నెల 27వ తేదీన దానికి ఆ 2 గ్రూప్స్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి మహేష్ బాబును విచారణకు రావాలంటూ కూడా ఈడీ పేర్కొంది.